శివజ్యోతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తను ఒక న్యూస్ రీడర్‌గా అడుగుపెట్టి దాని తర్వాత 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత చాలా టీవీ షోస్‌లో కూడా కనిపించారు. తనకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అయితే చాలా మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో. అయితే రీసెంట్‌గా 10 సంవత్సరాల తర్వాత తను తల్లి కాబోతుందన్న న్యూస్ తన సోషల్ మీడియా ద్వారా ఎంతో హ్యాపీగా షేర్ చేసుకున్నారు. ఇదంతా బానే ఉంది. కానీ రీసెంట్‌గా తను చేసిన ఒక పని సోషల్ మీడియాలో కాంట్రోవర్సీగా అయింది. దానికి కారణం తన హస్బెండ్, తన తమ్ముడు తిరుపతికి వెళ్లారు. అక్కడ తిరుపతి ప్రసాదం కోసం తను వెయిట్ చేస్తుండగా మనము కాస్ట్లీ బెగ్గర్స్ అంటూ తన తమ్ముడితో చెప్తూ నవ్వడం పెద్ద సంచలనంగా మారింది. దానికి కారణం ఎంతెంతో గొప్ప వాళ్ళు కూడా ఆ తిరుపతి ప్రసాదం కోసం లైన్లో నిల్చొని వెయిట్ చేస్తుంటే మొన్నగాక నిన్న డబ్బొచ్చిన తినకి తలపొగరెక్కి ఇట్లా ప్రవర్తిస్తుందంటూ సోషల్ మీడియాలో అయితే తన మీద ఎక్స్ట్రీమ్ లెవెల్లో నెగిటివిటీ పెరిగిపోయింది. ఈ వీడియో చూసిన చాలామంది కూడా నువ్వు దేవుణ్ణి నమ్మనప్పుడు ఎందుకు రావాలి తిరుపతికి, అలా వచ్చి ఎందుకు ఇలాగ హాస్యం చేయాలి అంటూ ఎన్నో విమర్శలు కురిపిస్తున్నారు. యూట్యూబ్లో న్యూస్ ఛానల్స్లో ఇదే విషయాన్ని చెప్పడంతో శివజ్యోతి నిన్న రాత్రి ఒకరి వీడియోలో నన్ను క్షమించండి నేను తప్పుగా మాట్లాడుంటే అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు.